దసరా వేడుకలకు సిద్ధమైంది తెలంగాణ. రేపు రాష్ట్రమంతటా ఘనంగా దసరా సంబరాలు జరగనున్నాయి. రావణ వధ, సెమీ పూజలు, ఆయుధ పూజలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. రేపు తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొననున్నారు రేవంత్. మరోవైపు దసరా పండుగ నాడే గాంధీ జయంతి కూడా ఉండడంతో ఒక్కరోజు ముందే మద్యం, మాంసం కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. దీంతో ఏ వైన్స్లో చూసినా, నాన్ వెజ్ షాప్లో చూసినా రద్దీ నెలకొంది. తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెడుపై సాధించిన మంచి విజయానికి చిహ్నంగా విజయదశమి పేరుతో దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు దసరా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సెమీ పూజ, జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమన్నారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం వస్తుండటంతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సొంత ఊరిలో సీఎం దసరా వేడుకలు జరుపుకుంటారు. రాష్ట్రం మొత్తం దసరా పండుగకు సిద్ధమైంది. జిల్లాలో దసరా సందర్భంగా నిర్వహించే రావణ వధ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలోని మద్యం షాపులు, మాంసం దుకాణాలు రద్దీగా మారాయి. ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో అక్టోబర్ 2న వైన్ షాపులు, నాన్ వెజ్ షాపులు బంద్ ఉంటాయి. దీంతో ఒక రోజు ముందే జనం మాంసం షాపులకు క్యూ కట్టారు. దసరా నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు తెలిపారు అధికారులు. గత నెలలో 3,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. నిన్న ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం సేల్ అయిందన్నారు. నిన్న 3,21,000 లిక్కర్ కేసులు అమ్ముడవగా 3,24,000 బీర్ కేసులు సేల్ అయ్యాయి. ఇవాళ కూడా 400 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరుగుతాయని అంచనా వేశారు. రేపటితో దేవీ శరన్నవరాత్రులు ముగియనున్నాయి. దసరా సందర్భంగా రేపు పలు చోట్ల అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు నిర్వాహకులు. జిల్లాల్లో నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పిస్తున్నారు.